ఎంతకాలం దూరం ఉన్నామా మళ్ళీ రెండోసారి? ఫస్ట్ టైం 6 months, మధ్యలో ఏదో తూతూ మంత్రంగా, తర్వాత మళ్ళీ ఎంతకాలం దూరంగా ఉన్నారు? 15 days అట్లా. అతను వచ్చేటాడు కూడా కాదు సార్ అసలు. అంటే కావాలని వచ్చేవాడు కదా, బిజినెస్ పరంగా మార్కెటింగ్ జాబ్ లేదు కాబట్టి. సార్, కావాలనే అసలు దూరం దూరం ఉండేటాడు. నీకు ఎవరైనా ఉన్నారని అడిగాడు? అడిగాడు. తర్వాత ఏం లేదని చెప్పాను. తర్వాత మెల్లమెల్లంగా నా కాల్ రికార్డింగ్స్ చూడడం, మా ఫ్రెండ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడం, ఆ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం, అలా నాకు తెలిసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారంట. మా హస్బెండ్ లిఫ్ట్ చేశాడు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం. నాకు వాళ్ళ 10 daysకి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. ఇట్లా చనిపోయినప్పుడు కాల్ వచ్చింది, నీకు మీ హస్బెండ్ లేపాడు చెప్పలేదా, ఇవాళ 10 days వస్తావా అని అంటే, నాకు తెలియదు అంటే మీ హస్బెండ్ లేపాడు చెప్తా అన్నాడు, చెప్పలేదు. చనిపోయిన విషయం కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇస్తే వెళ్ళేదానివా? బెస్ట్ ఫ్రెండ్ అని. బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళ, మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. ఫ్రెండ్ అబ్బాయా? అబ్బాయి అంటే అందరూ క్లాస్మేట్స్ మేడం. అమ్మాయిలు మరి మిగతా అమ్మాయిలు ఉంటారు వాళ్ళు చెప్పొచ్చుగా, పోనీ ఇంకోసారి కాల్ చేస్తారు మేడం. అందరు చేసినా ఇతనే తీసాడు. తెలియదు, సైలెంట్ లో ఉంది మేడం. నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వంట చేసేదాన్ని, ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ పెట్టేసేదాన్ని. మీ హస్బెండ్ మీరు కలిసే ఉన్నారా? ఇప్పుడు కూడా కాకపోతే అతను కమ్యూనికేషన్ 7 years నుంచి లేదు మేడం. నాకు అతను కలిసి ఉంటే కమ్యూనికేషన్ లేదా అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు? థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పటి నుంచి కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాటలు లేవా? ఫిజికల్ గా లేదా? ఏది లేదు. పిల్లలు లేరుగా మీకు? పిల్లలు ఉన్నారు సార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఇద్దరు పిల్లలు పుట్టారా? మరి కమ్యూనికేషన్ అంటే? చిన్న పాప పుట్టిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లానే అయిపోయి ఇంకా గొడవలు స్టార్ట్ అయింది మేడం. మెల్లమెల్లగా గొడవలు. తర్వాత పెద్ద పాప ఉంది. పెద్ద పాప హస్బెండ్ వల్ల ప్రెగ్నెన్సీయా మీకు? అవును మేడం, అయ్యింది. అయితే నేను పెద్ద పాప అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఇచ్చారు. మా మదర్ వాళ్ళ ఇంట్లోనే పాప పుట్టేదాకా 3 months దాకా ఉన్నాను. తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను 1 monthకే. మళ్ళీ అది తీపిచ్చేసాము. వెంటనే వచ్చింది కాబట్టి కుట్లు సీజరింగ్ మేడం. అయితే కుట్లు పచ్చిగా ఉంటాయని తీపిచ్చేసాను. మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎంబడి వచ్చింది పాప. 1 year బర్త్డేకి నాకు మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ 3 months ఉండేది. ఓకే, థర్డ్ ప్రెగ్నెన్సీ కాదులేండి, సెకండ్ అబార్షన్ చేశారు కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీ. తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి, ఇట్లా కొట్టడం తిట్టడం. రెండో పాప పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సార్, ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్. చిన్న దానికి గొడవలు స్టార్ట్. మా ఆడపిల్ల వల్ల కొన్ని గొడవలు అయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలే అనే? అట్లా కూడా అసలు మా మామయ్య వాళ్ళు కొంచెం దూరం ఉండేవాళ్ళు. ఒక పాపని చూసుకొని ఇంకొక పాపనికి తినిపియడం, అట్లా చాలా మెంటల్ టెన్షన్, బాగా ఏడ్చేదాన్ని. మా మదర్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. సెకండ్ అమ్మాయి ఎప్పుడు పుట్టిందమ్మా మీకు? 2016లో. 16లో 2015లో పాప, పెద్ద పాప. మ్యారేజ్ 14లో అయిందా? అవును మేడం, 14లో అయింది. 15లో పాప, 16లో పాప. 16లో ఒక పాప పుట్టింది. తర్వాత అప్పుడు క్యాజువల్ గా నేను ఓన్లీ ఈ ఫిజికల్ రిలేషన్ లో హడావుడిలేనా? మిగతా బానే ఉండేదా ఇంట్లో? కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? లేదు మేడం, అట్లా కమ్యూనికేషన్ మా హస్బెండ్ కి నాకు సరిగ్గా లేదు. ఓకే, ఓన్లీ ఫిజికల్ గా కలవడం, పిల్లల్ని కనడం ఇంతవరకే ఉంది. లేకపోతే అసలు మాట్లాడుకోరు, లేకపోతే కలవరు. ఇంక ఇంట్లో మిగతా పరిస్థితులు ఏంటి? ఫైనాన్షియల్ గా బానే చూసుకుంటాడా? ఇంట్లో సరుకులు గానీ అవన్నీ? సరుకులకి ఇట్లా అంత కిందనే కదా మేడం. ఓకే, ఇంకా మీ అత్త మామ కూడా ఆ ఇంట్లో ఉంటారా? అవును మేడం, అందరూ ఉంటారు. ఓకే, ఉండేటోళ్ళు. తర్వాత పాప పుట్టిన తర్వాత 6 monthsకి గొడవలు అయినాయి. పాప పుట్టిన 21 daysకి పెద్ద గొడవైంది మేడం. నేను వచ్చినా అని ఒక చికెన్ దగ్గర గొడవైంది మేడం. అంటే నేను చికెన్ తినొద్దు అంటే నువ్వు చికెన్ పెట్టావా అని నిద్రకు తీసుకొచ్చి పక్కింట్లో పండబెట్టాడు మేడం. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పండబెట్టక పక్కింట్లో పండబెట్టాడు. వాళ్ళ పాలోలు అంటారు కదా మేడం, పెద్దవాళ్ళు. మన ఇంట్లో పండబెట్టక వాళ్ళ ఇంట్లో ఎందుకు అట్లా గొడవ పెద్ద. చికెన్ ఎందుకు వండనన్నావు? నేను కాదు మేడం, చికెన్ తినను అన్నదందుకు. నువ్వు చికెన్ తినను అన్నావా? అందుకే అలిగి మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ పక్కింట్లో పడుకోబెట్టాడా? దాని కాదు మేడం, అసలు స్టార్టింగ్ అట్లా ఉంది వాళ్ళది కమ్యూనికేషన్. అట్లా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా కొట్టాడు, మొత్తం కమిలిపోయాయి, బాలంతా కొట్టాడు అన్నందుకు. అసలు నువ్వు చికెన్ ఎప్పుడు తినవా?
అంటే అప్పుడు సీజరింగ్ అయింది కదా, వేడి వస్తువులు తినొద్దు, తినొద్దు బ్లీడింగ్ అన్నారా? ఎక్కువ అవుతుంది అని చెప్పారు మేడం. మరి ఆ టైంలో కొట్టడం ఎందుకు? మరి మీ అత్తగారు కానీ ఎవరు ఆపలేదా మిమ్మల్ని? మా మామయ్య ఆపాడు, ఆపినా కూడా అట్లనే కొట్టాడు. మా మదర్ వాళ్ళు తీసుకెళ్లి 3 months ఉంచుకున్నారు. ఓకే. పిల్లలతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు, ఎంత ఉతికారు బాబు అని. ఆ, ఈ 3 years లో నిన్ను ఎప్పుడు కొట్టలేదు కదమ్మా? ఇది కొట్టారు మేడం. కొట్టాడా? కొట్టాడు. ఇంతకు ముందు ఏం తిన్నావు? అప్పుడేం ప్రాబ్లం? అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుండే, చిన్న చిన్న గొడవలే చెప్పుకొని కొట్టేవాడా? ఫిజికల్ గా కొట్టేవాడా? కొట్టేవాడు సార్. తాగుతాడా? తాగుతాడు, సిగరెట్లు కూడా తాగుతాడు. సరే, ఇంటికి వచ్చేసావు, అమ్మాళ్ళ ఇంటికి వచ్చావు వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ పిల్లలతో. మళ్ళీ ఫస్ట్ టైం ఇది ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి రావటం ఇది ఫస్ట్ టైం. డెలివరీలకు కూడా వెళ్ళింది కదా? డెలివరీ కూడా వెళ్ళాను సార్. గొడవ అయిన తర్వాత గొడవ అయిన తర్వాత ఇది ఇదే first ఫస్ట్. time. ఓకే. మళ్ళీ మా మదర్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సంలాంచి మాట్లాడి మళ్ళీ పంపించారు. మళ్ళీ పాప 6 months తర్వాత ఇంకొక అబ్బాయి మా క్లాస్మేట్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు, జాబ్ కావాలి అని. ఎవరికి? అతనికి. మీ ఆయన నెంబర్ ఆయనకి ఎట్లా తెలుసు? నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? జాబ్ కావాలంటే మీ ఆయనకి నీకే అంతంత మాత్రం ఉంది రిలేషను, అందులోనూ ఓ పక్కన అనుమానం, ఫోన్ ట్రాప్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయనకి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి బాయ్ ఫ్రెండ్ అదే ఫ్రెండే బాయ్ క్లాస్మేట్, అతనికి ఏమైనా జాబ్ చూపిస్తావా అని అడిగావా? పెట్టించాడు. పెట్టించాడా పాపం? పెట్టించాడు. ఓకే. కాదు, మీ ఆయన వచ్చి నిన్ను అడిగాడా? నీ ఫ్రెండ్స్ తో ఎవరితో మెసేజ్ చెప్పు నాకు జాబ్ కావాలని అడిగాడా? లేదు. నీ సొంత తెలివితేటలే. సరే, చేయిస్తే జాబ్ ఇచ్చాడమ్మా? పెట్టించాడంట సార్. పెట్టేసి అతను సరిగ్గా అర్థం కాక మళ్ళీ వాళ్ళకి తెలియదు, అతను చేయలేడు, వదిలేసి వెళ్ళిపోయారని చెప్పాడు. ఓకే అని అన్నాను. తర్వాత మళ్ళీ నేను ఆ నంబర్ తీసేసాను. నంబర్ తీసేసిన తర్వాత పాప 1 year, చిన్న పాప 1 year ఉన్న తర్వాత నేను నాకేదో ఆ నంబర్తో అవసరం ఉండి మళ్ళీ ఆ నంబర్ వేసాను. గవర్నమెంట్కి జాబ్కి అప్లై చేయడానికి ఆ నంబర్ అవసరమైంది మేడం. ఆ మెయిల్కి దానికి వేసాను. వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి అట్లా అప్పటికి నా హస్బెండ్కి కమ్యూనికేషన్ సరిగా లేక ఇవన్నీ అయిపోయాయి మేడం. కొంచెం దూరం ఉండడం ఇవన్నీ. అందరూ కమ్యూనికేట్ అయ్యారు, ఈ అబ్బాయి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడమ్మా? ఈ అబ్బాయికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు మేడం. ఈ అబ్బాయి కమ్యూనికేషన్ ఎట్లుందంటే నా స్టార్టింగ్ లో నా నెంబర్ ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చావు, ఆ అబ్బాయికి ఎందుకు నాకు జాబ్ రికమెండ్ చేసావు అని మీ ఆయన ఏమో అడగలేదు అప్పుడు స్టార్టింగ్ లో? నన్ను అడగలేంట సార్, అబ్బాయిని అడిగాడంట. అడిగాడా, కోప్పడ్డా? అబ్బాయిని అడిగాడో కోపడ్డాడో నాకు తెలియదు సార్. అబ్బాయి మాత్రం జాబ్ మానేసి నీకు నా భార్యకి ఏంటి సంబంధం అడిగాడంట. అప్పటి నుంచే ఉంది మేడం. అసలు అయినా జాబ్ ఇప్పించాడుగా, ఏం సంబంధం అంటే జస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటాడు, జాబ్ ఇప్పించాడు. తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ సేమ్ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వచ్చాడు ఆ పిల్లోడు. ఏ రకంగా టచ్ లోకి వచ్చాడు? మీరేం అడిగారు? జాబ్ ఎందుకు మానేసావని అడిగాను. ఎందుకు మానేశాడు అంటే అక్కడ తిప్పుతున్నారు, నాకు ఒక్క వర్క్ సరిగా చెప్పట్లేదు, ఇది చేయమంటున్నారు, ఇది చేసేసరికి ఇంకొకటి చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్తున్నారు, టీ అని నీ గురించి అడుగుతున్నారు అని అట్లా చెప్పారు. తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం, ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగటివ్ గా చెప్పడం, థాట్స్ అట్లా నాకు ముందు నుంచే నాకు నెగటివ్ థాట్ ఉంది. ఆల్రెడీ ఉంది, ఈయన సరిగ్గా చూడట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు అని. ఇందులోకి ఈయన వచ్చి కాస్త ఆజ్యం పోసాడు అనమాట. రెగ్యులర్ గా చెప్తూ ఉండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని. అసలు ఈయన ఎంతకాలం పని చేశాడు మేడం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.